చూసావా ఇక్కడ లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో. వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్ము. రే అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రే నాకు పెళ్లి మాత్రమే జరిగిందిరా, తక్కనివేమీ జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చేసాడ్రా. ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడుగా. అదేరా నా భయం. వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే ఆ సంగతి సరే గాని తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళిబొట్టు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేసాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారెన్ అయ్యే తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. నేను అడుగుతాను. రే చంటి, సూపర్ ఐడియా ఇచ్చావురా. నిజంగానా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరే నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరు పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపురు జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్ సారీ. హాయ్. ఆగు. జస్ట్ వెయిట్. రిలాక్స్. 2 minutes. నేను చెప్పాల్సింది చెప్పేసి బయటకు వెళ్ళిపోతాను. ఓకే? ఇప్పుడు నీకేం కావాలి? నాకు విషయం తెలియాలి. వాట్? ఇప్పుడు నేను అడిగే మాటకి నీ కోపం రావచ్చు, బట్ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నావా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవరివి? ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకో. కరెక్ట్. ఖచ్చితంగా నీకు ఇలా కోపం వస్తుంది. జరిగింది నేనే మర్చిపోలేకపోతున్నాను, నువ్వెలా మర్చిపోతావు? సో నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు. యు హావ్ ఆల్ ది రైట్స్. నిషా, జస్ట్ వెయిట్. జస్ట్ 2 minutes వెయిట్. ఎందుకు వచ్చానో చెప్పి వెళ్తాను. ఆ రోజు నువ్వు నా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్. సిగ్నల్ పడిపోయింది. ఐల్ క్యాచ్ యూ లేటర్. బాయ్. కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హాయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు నా వెంటబడి ప్రాణం తీస్తావు? ఇడియట్, స్టూపిడ్. ఇలాగే తిట్టాలనుకుంటున్నావు? కూల్. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి మనం ఇలా గొడవ పడుతుంటే మనం ఇద్దరు లవర్స్ అనుకుంటారు. ఆ తర్వాత నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు ప్రాణం తీస్తావు? లిసన్ నిషా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. జస్ట్ సారీ. ఎందుకని అడగవా? సరే నేనే చెప్తాను. ఆ రోజు జరిగిన సంఘటనకి ఐ రియల్లీ వాంట్ టు అపాలజైజ్. నిషా, నీ అయ్యా వదలరా. వదలను. ఎందుకు చిన్నపిల్లలాగా నా చేపట్టుకొని వస్తున్నావు? బ్రేక్ డౌన్ నేను బస్సుని వదిలేసినట్టు నువ్వు నన్ను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావుగా. ఇప్పుడు కూడా నువ్వు నీటిలో దూకేసి వెళ్ళిపోతే అందుకే ఎంత గట్టిగా పట్టుకొని. సరే వదిలే. ఈరోజు ఎలాగైనా తనకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలరా. సారీ మచ్చా, తనకి పెళ్ళైందో లేదో నువ్వు తెలుసుకునే లోపు తనకు షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అవును, వెళ్ళగానే అడిగేయగలవా ఏంటి? స్టెప్ బై స్టెప్ మాటలోకి దింపి అడగలరా. ఆహా, నువ్వు ఇలాగే స్టెప్ బై స్టెప్ అని ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. చంటి అక్కడుంది. అక్కడ ఉందని తెలిసే మనం ఇక్కడికి వచ్చాం. ముందు వెళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి? నిషా ఒక్క నిమిషం నేను చెప్పేది.
నువ్వేం చెప్పొద్దు. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ మాట్లాడితే మనసు మారిపోతుందేమో అని భయమా? నాకు అలాంటి భయం లేదు. అయితే మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడాలి? చూడు నిషా, పాస్ట్ ఇస్ పాస్ట్. స్టాప్ ఇట్. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది, కానీ నువ్వు ఓవర్ గా ఇరిటేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తానంటావు? సారీ చెప్తావు. సారీ చెప్తే ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరుగుతుందా, లేక పెళ్లి చేసుకోకుండా నీతో పారిపోయిన నన్నాడే అమెరికా పెళ్లి కొడుకు వాడు తిరిగి వస్తాడా? నీ వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో తెలుసా? మా అక్క, మా ఫ్రెండ్స్ అందరితో గొడవ పడి ఒంటరిగా జీవిస్తున్నాను. వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వే. సారీ చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి చెప్పు. ఈ జన్మలో మళ్ళీ నేను కలవకూడదనుకున్నాను, నా తలరాత. ఎనీవే, నథింగ్ ఇస్ గోనా వర్క్ అవుట్. డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్, ఓకే? పాపం మచ్చా, ఇంకా తనకి పెళ్లి కాలేదు. అవును మావా, ఇంకా నా పిల్లమే నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ముద్దు పెట్టుకుంటావేట్రా? చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, పెళ్ళైన వాళ్ళని విడదీస్తే మీ నాన్నకు సంతోషం, పెళ్లి జరగాల్సిన అమ్మాయికి పెళ్లి చెడిపోతే నీకు సంతోషం. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను నా లవ్ ని. ఈ విషయం గనక మీ బాబుకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అల్లలకి భయపడితే సముద్రంలో చేపలు పట్టగలమా బస్సు? లవ్ లో ఇవన్నీ సర్వసాధారణం రా. నాకు తెలియక అడుగుతాను రా, ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని కాండ్రించి ఉమ్మేసినా కూడా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నావురా? పోర్రా, మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది, అంతా వర్కౌట్ అవబోతోంది. మై న్యూ లవ్ స్టోరీ బిగిన్స్. టైటానిక్ హీరోలు అలా ఫీల్ అయిపోకరా, జారి పడ్డామంటే దండ వేసేస్తారు. రేయ్